గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అర్జున్ గారు పంపించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పంపించారు. రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా ప్రీ లాంచెస్ గురించి మీరు వినే ఉంటారు కదా. సో దీని రిలేటెడ్గా మనకు పాజిటివ్స్ అండ్ అలాగే రిస్కులు రెండు చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఏజెంట్స్ అవ్వచ్చు, ఓన్లీ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే మాట్లాడతారు. బట్ రిస్కుల గురించి చెప్పరు. రిస్క్ ప్లే అయినప్పుడు అన్నెసరీ మనం స్టక్ అయిపోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆయన క్వశ్చన్ చదువుతాం, దాని తర్వాత దీని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. నేను 2022లో 22 lakhs పెట్టి ఓపెన్ ప్లాట్ కొన్నాను. ప్రీ లాంచ్లోని రిజిస్ట్రేషన్ ప్లస్ ఏజెంట్ ఛార్జెస్ కలిపి 2 lakhs రూపీస్ వరకు పే చేశాను. ఇప్పుడు ఆ వెంచర్లోని రోడ్స్, వాటర్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్ ఇలాంటి డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు 35 lakhsకి అడుగుతున్నారు. సేమ్ ఏజెంట్ కాస్ట్ పెరిగింది కదా, రీసేల్ చేద్దాం, వచ్చిన మనీతో ఇంకొక ప్రీ లాంచ్ వెంచర్లో ప్లాట్ కొందాం అంటున్నారు. ఇలా ప్రీ లాంచ్ వెంచర్స్లో ప్లాట్ కొని డెవలప్మెంట్ జరిగాక రీసేల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా? క్యాలిక్యులేషన్తో చెప్పగలరు. క్యాలిక్యులేషన్ పార్ట్ మాట్లాడుకుందాం అండి. దానికన్నా ముందు పాజిటివ్స్ ఎలాగా నేను చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఏంటంటే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది, తక్కువ ప్రైస్లో మీకు ఆఫర్ చేస్తున్నాం, లాంచ్ అవ్వగానే ప్రైస్ పెరుగుతుంది అండ్ ఆ ప్రైస్కి మీరు అమ్మాలన్నా అమ్మేసుకోవచ్చు, లేదా మీరు ఉంచుకోవాలన్నా కూడా మీరు ప్రాఫిట్ అయితే సంపాదిస్తారు. దిస్ ఈజ్ ద సేల్స్ పిచ్ కదా. నా రిస్కుల గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి తెలిస్తే మీరు ఈ ప్రీ లాంచ్ రిలేటెడ్గా కొంచెం వరకు జాగ్రత్తగా అయితే ఉండగలరు. ఫస్ట్ రిస్క్, మీరు ఎటువంటి రెగ్యులేటరీ అప్రూవల్స్ రాకముందే మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారని గుర్తుంచుకోండి. రేపొద్దు ఎటువంటి రిస్క్ జరిగినా, అంటే బిల్డర్ ప్రామిస్ చేసిన దానికి అండ్ అలాగే ఆయన డెలివర్ చేసిన దానికి ఏమైనా తేడాలు ఉన్నా కూడా మీకు రెగ్యులేటర్స్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు. ఎందుకంటే రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ రెరా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెరా కండిషన్స్ కూడా స్కిప్ కొట్టడానికి ప్రయత్నించే షార్ట్ కట్ తీసుకునే బిల్డర్స్ చాలామంది ఉంటారు. మనకి రియల్ ఎస్టేట్లో తెలుసు. మిగిలిన వ్యూవర్స్ కూడా మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిజంగా బిల్డర్ ఏదైతే చెప్తారో అది చెప్పింది ఎగ్జాక్ట్గా చేస్తారా? వాళ్ళు చేసిన బిల్డర్స్ ఉంటారా? మెజారిటీ ఆఫ్ ద కేసుల్లోని బిల్డర్ చెప్పింది వేరు. అంటే లాంచ్కి ముందు వాళ్ళు చెప్పింది స్టోరీలు ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. ప్రతిదీ మనకు చూపించడం కూడా, పిక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. రియల్ లైఫ్లోకి వచ్చేసరికి దాంట్లో చాలా తేడాలు ఉంటాయి. చాలా షార్ట్ కట్స్, డీవియేషన్స్ తీసుకుంటారు. కొంతమంది బిల్డర్లు అయితే వాళ్ళకి అడ్వాంటేజ్గా చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటారు అన్నమాట. సో బిల్డర్ నుంచి ఆల్వేస్ ఈ రిస్క్ అయితే ఉంటుంది. ఓకే, రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చిన తర్వాతే ఈ రిస్క్ ఉంటే, రెగ్యులేటరీ అప్రూవల్స్ రాకముందు మనం కొంటున్నాం అనుకోండి, బిల్డర్తో ఈ రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పార్ట్ అయితే గుర్తుంచుకోండి. ఇది మనకి అపార్ట్మెంట్స్ రిలేటెడ్గానే కాదు, ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ రిలేటెడ్గా కూడా ఈ రిస్క్ అయితే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రేపొద్దు వాళ్ళు ఏదైతే అప్పటివరకు మీకు నోటి మాటతో చెప్పారో దాంట్లో ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, మీరు ఏమీ చేయలేరు. మనం అడ్జస్ట్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. సెకండ్ థింగ్, చాలా వరకు ప్రీ లాంచ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ప్రీ లాంచ్ స్టేజ్లోనే ఉండిపోయినాయి, కొన్ని సంవత్సరాల పాటు ఉన్నవి కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ థింక్ 3-4 years బ్యాక్ ఒక ప్రీ లాంచ్ రిలేటెడ్గా తను ఇన్వెస్ట్ చేశాడు. అక్కడ ఏంటంటే ఫ్యామిలీలోని డిస్ప్యూట్ రావడంతో వన్ ఆఫ్ ద ల్యాండ్లోని ఆ డిస్ప్యూట్ అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే సాల్వ్ అవుతుంది అని చెప్పి దాన్ని అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ఆ డబ్బులు అక్కడ స్టక్ అయిపోయి. సో ఇది సెకండ్ రిస్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. థర్డ్ థింగ్, రీసెంట్ టైంలో ఈ ప్రీ లాంచెస్లోని ఫ్రాడ్స్ కూడా చాలా ఎక్కువైపోయి, ప్రీ లాంచ్లో డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసి దాని తర్వాత ఎత్తేసిన కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ రిస్క్లు ఏవైతే ఉన్నాయో, అంటే మన వరకు రాదు కదా అని చెప్పి మనం ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉంటాం. సో ఈవెన్ నేను వీల్నామా రిలేటెడ్గా కూడా చాలామందికి విల్ రాయాలని చెప్తున్నప్పుడు ఆ విల్ రిలేటెడ్గా సీరియస్గా ఎవరు తీసుకోరు 60 వచ్చే వరకు. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ మనం ఏంటంటే డెత్ మనకి రాదు అని మనం అనుకుంటాం. అంటే మన వరకు రాదని మనం అలా అనుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందులో తప్పే లేదు. ఎందుకంటే మనకి రేపొద్దున డెత్ వస్తుందంటే మనం ముందుకు వెళ్ళలేం కదా, ఫ్యూచర్ గురించి ఆలోచించలేం కదా. అలా మన మైండ్ సెట్ ప్రిపేర్ అయి ఉండదు అన్నమాట. కాకపోతే ఆ రిస్క్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సిమిలర్లీ ఈవెన్ వీటి రిలేటెడ్ కూడా ఏవైతే రిస్కులు ఉన్నాయో ఆ రిస్కులకి మనం ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఆ రిస్కులు మనం మిటిగేట్ చేసి దీని రిలేటెడ్గా క్యాలిక్యులేటెడ్ డెసిషన్స్ తీసుకుని అన్నీ కూడా ఓకే అనుకున్నప్పుడు అప్పుడు డెసిషన్ తీసుకోవడం వేరు. బట్ స్టిల్ ఐ ఫీల్ ఈ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా బుల్ మార్కెట్ నడుస్తున్నంతకాలం బాగానే ఉంటుంది. మీరు తెలంగాణలో తీసుకున్నట్టయితే లాస్ట్ 7-8 yearsగా బుల్ మార్కెట్ నడిచింది. లాస్ట్ 6-7 months కొంచెం డల్ మార్కెట్ నడుస్తుంది. బుల్ మార్కెట్లో ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. వేరేజ్ మనకి రియల్ ఎస్టేట్లో బేర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఓకే, రియల్ ఎస్టేట్లో బేర్ మార్కెట్ ఏంటా అనుకున్నారా? ఎస్, బేర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా కూడా తెలంగాణలో ఇయర్ 2008లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ని అడిగి చూడండి 2016 వరకు తెలంగాణ మార్కెట్ ఎలా ఉందని. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3-4 yearsలో ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నది రియల్ ఎస్టేట్ మార్కెట్ అని అడిగి చూడండి. మీరు ప్రతి చోట
ముంబైలో చూడండి, ముంబైలో కూడా దేర్ వాజ్ ఎ లాంగ్ బేర్ మార్కెట్ ఉన్నది, ఢిల్లీలో లాంగ్ బేర్ మార్కెట్ ఉన్నది. ప్రతి సిటీలోని మనకి బేర్ మార్కెట్స్ అయితే రియల్ ఎస్టేట్లో ఈక్విటీస్లో ఎలాగైతే ఉంటుందో రియల్ ఎస్టేట్లో కూడా అలాగే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈక్విటీలో మనకు ప్రైస్ రోజు కనబడుతుంది కాబట్టి దాని రిలేటెడ్ వరీ అయిపోతుండే. వేరే రియల్ ఎస్టేట్లో ప్రైస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మన పక్క ప్రాపర్టీలు జరుగుతున్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ ఉండదు కాబట్టి దాని రిలేటెడ్ ఎవరు మాట్లాడుకోరు. సో ఈ రిస్క్లు అన్నీ కూడా ఉంటాయండి. ట్రేడ్ అండ్ మనం అనుకున్నంత ఈజీగా అయితే జరిగిపోదు. రియల్ ఎస్టేట్లో ఎంట్రీ చాలా ఈజీ, ఓకే, కొనేయడం చాలా ఈజీ. యాక్చువల్లీ ఏదైనా అసెట్ అమ్మడం కష్టం అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. మీరు గోల్డ్ని కానీ ఈక్విటీస్ని కానీ ఎఫ్డి కానీ వేరే ఏ అసెట్ అయినా కూడా మనం అమ్మడం అన్నది ఈజీ. వేరే రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి ఎంట్రీ ఎంతైతే స్మూత్గా ఉంటుందో ఎగ్జిట్ అంతే టఫ్గా ఉంటుంది. కావాలంటే కింద కామెంట్ సెక్షన్ చూడండి, మన మిగిలిన వ్యూవర్స్ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటారు. సో దీస్ ఆర్ ద రిస్క్స్ అండి. ఓకే, ప్రీ లాంచ్ రిలేటెడ్గా ఎలాగైతే ఆపర్చునిటీ ఉన్నదో అలాగే రిస్క్ కూడా ఉన్నది. రెండూ తెలుసుకుని మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడం బెటర్. అండ్ ట్రేడ్ రిలేటెడ్ దిగాలనుకుంటే మాత్రం అన్లెస్ మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా మంచి కమాండ్ ఉంటే మార్కెట్లో తప్పించి ట్రేడ్ రిలేటెడ్ కాల్స్ తీసుకోకపోవడం బెటర్. నార్మల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి ట్రేడ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంతవరకు బెటర్ అండి. అండ్ కమింగ్ టు మీరు క్యాలిక్యులేషన్ అడిగారు కదా, ఏజెంట్ కమిషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపినట్టయితే మీకు 24 lakhs అయితే పడింది. అండ్ 3 years అప్రాక్సిమేట్లీ కంప్లీట్ అవుతుంది కాబట్టి 35 lakhs అంటే మీకు 11 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. ఈ పీరియడ్లో మీకు 13.4% CAGR అయితే వర్కౌట్ అయింది. కాకపోతే మీరు అమ్మేటప్పుడు మళ్ళీ ఏజెంట్ కమిషన్ పే చేయాల్సి ఉంటుంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు డిడక్ట్ చేస్తే మీకు ఈ CAGR తగ్గే ఆస్కారం ఉంటుంది. సో నార్మల్ 13% CAGR ఈజ్ గుడ్, బట్ పోస్ట్ డిడక్షన్స్ మీకు 10, 9 ఎంతో సమ్ CAGR అయితే వర్క్ అవుతుంది. యాక్చువల్లీ మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, బట్ ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఆల్సో మేకింగ్ గుడ్ మనీ అందులోని, ఈ ట్రాన్సాక్షన్లోని. అండ్ నెక్స్ట్ కొనే ప్రాపర్టీతో కొంచెం రిస్క్లన్నీ గుర్తుంచుకుని డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్, వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. తను హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 16 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. నా ప్రజెంట్ CTC 23 లక్షలు అని మెన్షన్ చేశారు. ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి అతని ఏజ్ 38 years అని, అతని వైఫ్ ఏజ్ 35 years అండ్ హౌస్ వైఫ్ అని, సన్ 12 years old 7th standard చదువుతున్నట్టుగా, డాటర్ 8 years old 2nd standard చదువుతున్నట్టుగా చెప్పారు. అండ్ ఓన్ హౌస్ ఉన్నది హైదరాబాద్లోని. అండ్ ఆయన స్టాక్ మార్కెట్లో ఇయర్ 2006 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ చిట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే స్ట్రెస్ అండ్ ప్రెషర్ నా జాబ్లో చాలా ఎక్కువైపోయింది. సో నేను జాబ్ క్విట్ చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్దర్ టిల్ నేను బోర్డమ్ ఫీల్ అయ్యే వరకు. అండ్ నాకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నది, రెగ్యులర్లీ మంత్లీ ప్రీమియమ్స్ కూడా కడుతున్నాను. యాన్యువల్ ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి అన్ని ఖర్చులు కలిపి నెలకి 65,000 రూపాయలు అవుతున్నట్టుగా, యాన్యువల్లీ 8 lakh rupees గ్రోసరీస్ ఫుడ్ రిలేటెడ్గా ఎక్స్పెన్సెస్ అవుతున్నట్టుగా, పిల్లల స్కూల్ ఫీజు ఏదైతే ఉన్నదో ఇద్దరు పిల్లలకి కలిపి 8 లక్షల రూపాయలు సంవత్సరానికి అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ పాపకి సుకన్య సమృద్ధి యోజన ఆయన సంవత్సరానికి 1,50,000 పే చేస్తున్నట్టుగా, మంత్లీ 20,000 రూపాయలు SIP చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 10 years పాటు SIP కంటిన్యూ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ 4 fund నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. టోటల్గా ఆయనకు సంవత్సరానికి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. లిక్విడిటీ విషయంకి వచ్చేసరికి రీసెంట్లీ ఆల్ ఈక్విటీస్, FDs ఇవన్నిటిని కూడా అమ్మాయిగా, అండ్ అలాగే ఫాదర్ దగ్గర నుంచి కూడా కొంచెం మనీ వస్తే టోటల్గా అతని దగ్గర 3.35 crores ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. ప్రజెంట్ ఈ లిక్విడ్ క్యాష్ తప్పించి ఎటువంటి అప్పులు కానీ వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేవు, ఓన్లీ హౌస్ అండ్ కార్ ఉన్నది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆయన ఎలా ప్లాన్ చేశారో మెన్షన్ చేశారు. 3.35 crores లోని 15 lakhs ఎమర్జెన్సీ ఫండ్ కోసం పార్క్ చేయబోతున్నట్టుగా, ఇంకో 20 lakhs ఫస్ట్ ఇయర్ ఖర్చుల కోసం వెళ్ళిపోతుందని, అండ్ ఈ 3 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి SWP ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉన్నదో 15 లక్షల రూపాయలు, 5 లక్షలేమో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అవసరం ఉన్నదని, ఇంకో 5 లక్షలు మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం అని చెప్పి పార్క్ చేస్తున్నట్టుగా, ఇంకో 5 లక్షలు అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ ఎక్స్పెన్స్లు ఏవైతున్నాయో వాటి కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ 3 crores ఏదైతున్నాయో దాని నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు జనరేట్ చేసినట్టయితే నా ఖర్చులు ఏవైతున్నాయో ఆ ఖర్చులన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. నా ఈ 3 crore నా దగ్గర 2 plans ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్ ఫిక్స్డ్ డిపాజిట్లోని 1 crore 10 year నేను పార్క్ చేద్దాం అనుకున్నాను. 50 lakhs నా పేరు మీద, ఇంకో 50 lakhs నా వైఫ్ పేరు మీద. ఈచ్ పర్సన్ పేరు మీద చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉన్నో 10 separate బ్యాంక్స్లో 5 lakhs ఈచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ 7.4 lakhs per annum ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు.
అండ్ మిగిలిన 2,00,00,000 ఏదైతే ఉన్నదో దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి 8% రిటర్న్ ఏం చేస్తున్నట్టుగా 8% రిటర్న్లోని 7% తను విడ్రాల్ పెడతాను, ఆ విడ్రాల్లో 6% తన ఖర్చుల కోసం, 1% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా, అండ్ మిగిలిన 1% ఏదైతే ఉంటుందో ఆ 2 crores కార్పస్ గ్రో అవడం కోసం చెప్పి వదిలేస్తానని చెప్తున్నారు. అండ్ ఆ 2,00,00,000 కూడా ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు. ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా ప్లాన్ చేశారు. నో సెకండ్ ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి ఆల్టర్నేట్ ఆప్షన్ అన్నమాట ఇది. మొత్తం 3,00,00,000 ఏదైతే ఉన్నదో ఈ 3,00,00,000ని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో 10 years పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే 1.5 crore తన పేరు మీద, 1.5 crore తన వైఫ్ పేరు మీద 30 సెపరేట్ బ్యాంక్స్లో 5 lakhs ఈచ్ ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి 23 lakh rupees ఇంట్రెస్ట్ రూపంలో నేను ఎర్న్ చేసినట్టయితే ఇద్దరి పేరు మీద 12 lakhs వరకు ఇప్పుడు అలాగా న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే చేంజ్ అవబోతున్నాయి, టాక్సేషన్ కూడా ఉండదు. 20 లక్షల రూపాయలు నేను ఖర్చులకు వదిలేస్తాను. మిగిలిన 3 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో వాటిని ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉంటాయి, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్లో పార్క్ చేసినట్టయితే ఈ ఐడియా ఎలా ఉంటుంది? నేనేమన్నా మిస్ అవుతున్నానని అడుగుతున్నారు. ఎస్ అండి, మీరు మిస్ అవుతున్నారు. మీకు ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్టయితే చాలా క్రిటికల్ థింగ్, ఈ పాయింట్ మిస్ అయితే మాత్రం ప్లానింగ్ మొత్తం డిజాస్టర్ అయ్యే రిస్క్ అయితే ఉంటుంది. మీరంతా బాగానే ప్లాన్ చేశారు, కానీ మీరు మిస్ అయిపోయిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ మీకు అప్రాక్సిమేట్లీ 19,90,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టయితే నేను యావరేజ్గా 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను, అందుకని ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. యాక్చువల్లీ మనకి రియల్ లైఫ్లో ఎంతకన్నా ఎక్కువగానే ఖర్చులు పెరుగుతాయి. ఈవెన్ 6% తీసుకున్నా లెట్సే ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు పంపించిన నెంబర్స్ అన్ని ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తామండి. యాక్చువల్లీ చాలా టైమే పట్టింది. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా అనుకోవచ్చు ఇంత ఎఫర్ట్ పెట్టి ఎందుకు ఫైనాన్షియల్ ప్లాన్స్ కవర్ చేస్తారని. ఫైనాన్షియల్ ప్లాన్స్ కవర్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చాలామందికి కొంతమంది ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉంటే అవి మ్యాచ్ అవుతుంటాయి. దాన్ని బట్టి మీ పర్సనల్ ఫైనాన్సెస్లోని మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ ఫైనాన్సెస్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్లే చాలామంది ట్రబుల్లో పడుతుంటారు. మేము 1-on-1 అందరివి చేయలేం కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో చూసినట్లయితే ఫైనాన్షియల్ ప్లానర్సే చాలా తక్కువ మంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఎవరైతే వాళ్ళు పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్గా వాళ్ళంతటి వాళ్ళు మేనేజ్ చేసుకోవాలనుకుంటారు, దేర్ ఆర్ గుడ్ అడ్వైజర్స్ టు. అడ్వైజర్స్ ఎవరినైతే అప్రోచ్ అవుతుంటారో వాళ్ళకి అడ్వైజర్స్ చూసుకుంటారు. బట్ అడ్వైజర్స్ని అప్రోచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రియల్గా మాట్లాడుకోవాలంటే దేశం మొత్తం నాకు తెలిసి 2-3 వేలు 4 వేలు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. సో మన దేశ జనాభా మొత్తంకి కవర్ చేయాలన్నా కూడా ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్స్ సరిపోరు. కాబట్టి ఎవరికి వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ క్వరీస్ ఏవైతే మేము కవర్ చేస్తుంటే వాటి నుంచి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. నో కమింగ్ టు మీ విషయంకి వచ్చేసరికి మీరు మిస్టేక్ చేశారు అన్నాను కదా. ఆ మిస్టేక్ ఏంటంటే ప్రజెంట్ మీకు 20 లక్షలు ఖర్చు అవుతుంది కదా, దానికి మీరు ఇన్ఫ్లేషన్ యాడ్ చేయట్లేదండి. నేను 6% నార్మల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎంతకన్నా కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. బట్ ఈవెన్ 6% తీసుకున్నా అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10% తీసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఇయర్లో 20 లక్షలే, కానీ మీకు 70లో వచ్చేసరికి ఎంత అవుతుంది తెలుసా? ఓన్లీ మీ రిటైర్మెంటా, అప్పుడు మీ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ వెళ్ళిపోతే అవన్నీ ఖర్చులు ఉండవు. ఓన్లీ రిటైర్మెంట్కే మీకు 60 లక్షల దగ్గర సంవత్సరానికి కావాల్సి వస్తుంది. సో సరిగ్గా ప్లాన్ చేయకపోతే మీ కార్పస్ త్వరగా కంప్లీట్ అయిపోయి రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది. మీరు ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేసిన విధంగా 8% రిటర్న్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసి 7% విత్డ్రాల్ చేస్తున్నారనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 31 ఇయర్స్లో అంటే మీకు 69 ఇయర్స్ వచ్చేసరికి మీ కార్పస్ జీరో అయిపోద్ది. నా 69 ఇయర్స్ అప్పుడు జాబ్ చేయాలంటే అయ్యే పనా? ఇప్పుడు ఉన్న ఏజ్లోనే జాబ్ చేయడం అనేది కష్టం అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ అనుకున్నాం కదా. సో ఆ టైంలోనే ఇంకా యాక్చువల్లీ అది ఇంపాసిబుల్ పని కాబట్టి మనం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేయాలండి. సో ఇలా ప్లాన్ చేస్తే చాలా రిస్క్ అయిపోద్ది. నా ఇక్కడ నా కరెక్షన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ నాకు అనిపించింది యాక్చువల్లీ మీ కెరియర్ స్పాన్ ఏదైతే ఉన్నదో ఇంకొక 5 years ఎక్స్పాండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే అనిపిస్తుంది. సో అది ఎక్స్పాండ్ చేయగలిగితే విచ్ ఈస్ గుడ్, అంటే అరౌండ్ 44-45 వరకు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేస్తే ఓవరాల్గా మీ నెంబర్స్ అన్ని బాగానే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీ కార్పస్ చూసాను, మీ ఖర్చులు చూసాను, ఇవన్నీ చూడగా మీ ప్రజెంట్ ఏజ్ 38 years కదండి. ఐ ఫీల్ మీ కెరీర్ని ఇంకొక 5 years 6 years ఎక్స్పాండ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పాండ్ చేయగలిగినట్టయితే మేబీ ఈ జాబ్లో మీకు చాలా ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, వేరే జాబ్లో ట్రై చేసి చూడండి, లేదా ఇంకా లో పే సైడ్ అయినా ట్రై చేసి చూడండి. మీకు స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోగలిగినట్టయితే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్పాండ్ చేస్తే విచ్ ఈస్ రియలీ గుడ్. ఓకే, లేదు నేను ఎక్స్పాండ్ చేయలేను, నా మైండ్ ప్రిపేర్ అయిపోయింది అనుకుంటున్నారా, ఇన్ దట్ కేస్ ఆల్సో ప్లాన్ చెప్తాను. దానికన్నా ముందు మీరు ఎఫ్డి విషయంకి వచ్చేసరికి అన్ని బ్యాంకుల్లో 30 బ్యాంకుల్లో పార్క్ చేస్తున్నారు. దట్ విల్ బికమ్ ఏ టీడీఎస్ జాబ్. అలాంటి పనులు చేయొద్దు. లార్జ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో
మెజారిటీ ఆఫ్ ద పార్ట్ లార్జ్ బ్యాంక్స్లో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఎస్పెషల్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇలాంటి బ్యాంక్స్లో పార్క్ చేసేటప్పుడు ఆ 5 lakhs రిలేటెడ్గా వరీ అవ్వడం అనేది కొంచెం వరకు ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ మనం 5 lakhs చొప్పున స్ప్లిట్ చేయాలి. ఒకవేళ మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక 5-6 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో మనం సపరేట్గా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ మనకి స్టేబుల్ మనీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయి అవి బెస్ట్ యూజ్ అవుతాయి. ఎందుకంటే మన ఇంట్లోనే కూర్చొని మల్టిపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లోని 5 lakhs చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకి డిఏసిజిసి ఒక కవరేజ్ దొరుకుతుంది. అండ్ అలాగే మనకి ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ స్టేబుల్ మనీలోని వాళ్ళు అప్ టు 9.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేరే అదర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్ ఆల్రెడీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ రేట్ కట్ సినారీ ఇలాగే ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇప్పుడు ఎఫ్డీ ఒక ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయి మార్కెట్లోని ఈ రేట్స్ అయితే దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఎవరైనా ఎఫ్డీ చేయాలనుకున్నట్టయితే ఎస్పెషలీ లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారనుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ టైం. మీ డబ్బుల్ని లాక్ చేసుకోవాలనుకున్నారు ఈ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లో అనుకున్నట్టయితే బెస్ట్ థింగ్. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎఫ్డీ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవడం బెటర్. అండ్ స్టేబుల్ మనీ లాంటి ప్లాట్ఫామ్లోని మనకి ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ దొరుకుతుంది. అండ్ అలాగే మల్టిపుల్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ అలాగే స్టేబుల్ మనీ దగ్గర మన డబ్బులు ఉండు, మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ డబ్బులు ఆ బ్యాంక్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. మీకు ఆ బ్యాంక్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ కూడా వస్తుంది. అండ్ ఈ బ్యాంక్స్లో ఎఫ్డీస్ ఓపెన్ చేసేటప్పుడు మన ఆ బ్యాంక్స్ అన్నింటిలో సేవింగ్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసి ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ వరకే చేసుకోవచ్చు. కాబట్టి ఎఫ్డీ చేయాలనుకున్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో మీరు డిలే చేయకుండా వెంటనే ఎఫ్డీ అయితే చేయండి. స్టేబుల్ మనీ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. కమింగ్ టు మీ సజెషన్ విషయంకి వచ్చేసరికండి, మీరు మెజారిటీ డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో పెట్టి 8% ఆఫ్ ది రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ మీరు రిటైర్మెంట్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి అయితే ఆలోచిస్తారు. కాకపోతే మనం ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి నన్ను అడిగినట్టయితే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ అండ్ అలాగే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీలో మీరు ఎలోకేషన్ అనేది కొంచెం పెంచడం ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు ఎలోకేషన్ పెంచి మనం అప్రాక్సిమేట్లీ 10% రిటర్న్ జనరేట్ చేయగలిగాం అనుకోండి, లాంగ్ టర్మ్లో 10% రిటర్న్ అయితే జనరేట్ చేయగలుగుతాం. సో 10% రిటర్న్ జనరేట్ చేయగలిగినట్టయితే మీ విడ్రాల్స్ ఏవైతున్నాయో ఇన్ఫ్లేషన్ ఆధారంగా సేమ్ అదే విడ్రాల్స్ కంటిన్యూ చేసినా కూడా అప్పుడు మీ కార్పస్ మీ 85 years వచ్చే వరకు కంటిన్యూ ఆస్కారం ఉంటుంది. లెట్ మీ సీ విత్ 9%తో చూస్తే ఎన్నాళ్ళు వస్తుందో చూద్దాం. 9%తో ఐ థింక్ 7 years తక్కువ వస్తుంది. 7 years తక్కువ అంటే అరౌండ్ 77, 78 ఆ టైం కల్లా కార్పస్ అయిపోయే రిస్క్ ఉన్నది. సో 10% అయితే రిటర్న్ జనరేట్ అవ్వాలి. నన్ను అడిగినట్టయితే యాక్చువల్లీ ఇమీడియట్గా కాకుండా మీరు ఒకవేళ పోస్ట్ పోన్ చేయగలిగితే బెస్ట్ అన్నది నా వ్యూ. ఇంకేంటంటే మీరు 38 కాబట్టి కెరీర్ అయితే కంటిన్యూ చేయొచ్చు. కొన్ని ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నట్టయితే లో పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉంటే దానికి షిఫ్ట్ అవ్వగలిగినట్టయితే ప్రెషర్ తక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. కానీ కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే మాత్రం మీ ఓవరాల్ పర్సనల్ ఫైనాన్సెస్ అన్ని కూడా చాలా బెటర్ అవుతాయండి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ వీక్లో బాగా ప్యాక్డ్ ఉండడంతో స్కెడ్యూల్ కొత్తగా అయితే ఏం చూడలేదు. బట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నేను ఒక సిరీస్ అయితే చూశాను. దీన్ని ఇంటర్నేషనల్ రేటింగ్స్ కూడా చాలా సాలిడ్ రేటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ద డే ఆఫ్ ది జాకిల్ అని చెప్పి జియో సినిమాలు అయితే స్ట్రీమ్ అవుతున్నది. నా అంత సాలిడ్ రేటింగ్ ఉన్న సిరీస్ కూడా అంత సాలిడ్గా ఉన్నదంటే ఓకే, అంత సాలిడ్ అయితే కాదు, బట్ ఇట్స్ గుడ్ వాచబుల్ సిరీస్ అయితే మాత్రం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మాత్రమే కాదు, ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్. స్టాక్ మార్కెట్లో మనం మంచి కంపెనీస్ రిలేటెడ్గా స్టడీ చేస్తుంటాం, బట్ యాక్చువల్లీ ఇన్వెస్టర్లనే కాదు, అంటే రీటైల్ ఇన్వెస్టర్లనే కాదు, ఫండ్ మేనేజర్ని అండ్ అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లని బుట్టల్లో వేసి వాళ్ళని మోసం చేయగలిగిన కంపెనీస్ చాలా రేర్గా ఉంటాయి. అలాంటి ఒక కేస్ స్టడీ గురించి నేను వీడియో చేసాం. ఎవరైనా చూడనట్టయితే వర్త్ వాచింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నోబడీ షుడ్ మిస్ దట్ వీడియో. ఎందుకంటే చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్యూచర్లో ఇలాంటి స్మార్ట్ ట్రిక్స్ ఏదైనా కంపెనీ మన మీద ప్లే చేస్తుంది అనుకోని మనం జాగ్రత్త పడగలుగుతాం అన్నమాట. తప్పకుండా చూసి నేర్చుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తున్నట్టయితే ఒక టైంలో నేను ఒక బుక్ రికమెండ్ చేశాను మీకు, ఫైనాన్షియల్ షెనానిగన్స్ అని చెప్పి. యాక్చువల్లీ మేనేజ్మెంట్ చాలా స్మార్ట్గా ప్లే చేస్తారన్నమాట. మీరు వీడియో చూస్తే అర్థమైపోద్ది. మిస్ అవ్వకుండా ఆ వీడియోకి వచ్చి ఇక్కడ ఐ బటన్లో ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రియదర్శన్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్. I've been actively tracking the affordable housing sector from last 3 quarters. Government support through housing schemes, growing economy are some of the tailwinds for this sector that I've noticed. Individual companies I'm tracking are Aavas and India Shelter are also posting good numbers, but re-rating hasn't happened yet in this sector. Please let me know if there is any risks and tailwinds that I'm missing for this sector.
అండ్ ఇంట్రెస్టింగ్ థీమ్ని మీరు ట్రాక్ చేస్తున్నారు. ఇక్కడ 2 లెర్నింగ్ పాయింట్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, ప్రతి బుల్ మార్కెట్‌లోని కొన్ని థీమ్స్ బాగా పార్టిసిపేట్ చేసి, కొన్ని థీమ్స్ అసలు మార్కెటే వాటిని ఇగ్నోర్ కొట్టేస్తుంటదనమాట. లాస్ట్ బుల్ మార్కెట్‌లో అలా ఇగ్నోర్ కొట్టేసిన థీమ్స్‌లోని మనకి అఫోర్డబుల్ హౌసింగే కాదు, ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ థీమ్ ఏదైతే ఉన్నదో లాస్ట్ బుల్ మార్కెట్‌లో అయితే పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఇలా పార్టిసిపేట్ చేయని థీమ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ బుల్ మార్కెట్‌లోని, అంటే మంచి బాగా గ్రోత్ కనబడే థీమ్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ బుల్ మార్కెట్‌లోని అవే పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్‌ఫ్యాక్ట్ ఈ బుల్ మార్కెట్ ఎండ్ అయిపోయిన తర్వాత బేర్ మార్కెట్ ఏదైతే వస్తుందో అప్పుడు అవుట్ పర్ఫార్మ్ చేసే థీమ్స్ అవే ఉంటాయన్నమాట. ఈవెన్ రీసెంట్ కరెక్షన్‌లో నేను డేటా ఏదైతే చూస్తున్నానో, డేటా చూసిన దాన్ని బట్టి లాస్ట్ బుల్ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేసిన థీమ్స్ అన్నీ కూడా మనకి 30-40% కరెక్ట్ అయినట్టయితే, పార్టిసిపేట్ చేయని థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కరెక్షన్ అనేది మీకు తక్కువగా కనబడుతుంది. అలాంటి థీమ్ ఇది కూడా ఒకటన్నమాట. బేసికలీ మీరు ఎనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా వాల్యూ చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా మనం చూసినట్టయితే డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే వాళ్ళ హిస్టారికల్ వాల్యుయేషన్స్ ఆధారంగా చూసినా కూడా మనకి చాలా రీజనబుల్గా ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అండ్ అలాగే నెంబర్స్ పరంగా కూడా గ్రోత్ అయితే కనబడుతుంది. కాకపోతే రీసెంట్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ఏదైతే ఉన్నదో, ఈ కరెక్షన్ ఓవరాల్ కన్స్యూమర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా దెబ్బ కొట్టేటట్టు కనబడుతుంది. సో లెట్స్ సీ నెంబర్స్ ఎలా ప్లే అవుతాయో చూడాల్సింది నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ నాకైతే పర్సనల్లీ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఈజీ మనీ చాలామంది సంపాదించారు బుల్ మార్కెట్లో, దాన్ని స్పెండ్ కూడా అలాగే చేస్తున్నారు. సో ఆ ఈజీ మనీ పార్ట్ ఏదైతే ఉన్నదో అది అయితే మార్కెట్ కరెక్షన్లో వెళ్ళిపోయింది. సో దీని రిలేటెడ్గా ఇంపాక్ట్ మనకి స్పెండింగ్ ప్యాటర్న్ మీద ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉన్నది. లెట్స్ సీ మనకి కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే తెలుస్తుంది. బట్ ఎనీవేస్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో బేసికలీ మనం మంచి థీమ్ని స్టడీ చేసి, థీమ్ యాక్చువల్లీ బేర్ సినారియోలోని అండ్ అలాగే ఓవరాల్ అండర్ వాల్యూడ్ సినారియోలో ఏవైతే ఉంటుందో ఆ టైంలో మనం పికప్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే డెఫినెట్లీ విల్ మేక్ వెరీ గుడ్ మనీ ఇన్ లాంగ్ టర్మ్ అన్నమాట. ఆల్వేస్ దిస్ కాంట్రా ప్లే ఏదైతే ఉంటుందో ఈ కాంట్రా ప్లేలో మనకి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే ప్లే అయినప్పుడు అప్ సైడ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ వుడ్ బి ఏ కాంట్రా బెట్ అన్నది నా వ్యూ. వాల్యుయేషన్స్ పరంగా హిస్టారికల్ వాల్యుయేషన్స్ ఆధారంగా స్టడీ చేసినా కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఈవెన్ ఎన్బిఎఫ్సీలు కూడా యాక్చువల్లీ మంచి వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రవికిరణ్ గారు అడుగుతున్నారు. నమస్తే సాగర్ అండ్ మనీ పర్సన్. జనరల్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటాం, కానీ కొన్ని ఎయిమ్స్లు ఉదాహరణకి మోతిలాల్, హెచ్డిఎఫ్సీలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్లో కూడా ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు. ఇలా ఫండ్ ఒక టార్గెట్ కేటగిరీ నుంచి డీవియేషన్ ఉండొచ్చా? అలా ఉండొచ్చు అంటే ఎంత శాతం వరకు ఉండొచ్చు? ఎస్ అండి, యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ లార్జ్ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంట్లోని రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే 100 రూపీస్ ఉన్నట్టయితే 100 రూపీస్లో 80 రూపీస్ మినిమం లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే టాప్ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే పార్క్ చేయాలి. మిగిలిన 20 రూపాయలు ఏదైతే ఉన్నదో పోర్ట్ఫోలియోలోని అది ఎక్కడైనా ఎలొకేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఫండ్ మేనేజర్ మిడ్ క్యాప్లోనే తీసుకోవచ్చు, స్మాల్ క్యాప్లోనే తీసుకోవచ్చు, ఈవెన్ 100% లార్జ్ క్యాప్లో అయినా పెట్టచ్చు. సో రెగ్యులేషన్ అయితే అది అలౌ చేస్తుంది. కొంతమంది ఫండ్ మేనేజర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ కేటగిరీలోని ఆ డీవియేషన్ తీసుకోకుండా నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బీట్ చేయడం కష్టం కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ అయితే తీసుకుంటారు. నేనైతే పర్సనల్లీ ట్రూ టు లేబుల్ ఫండ్స్, అంటే ట్రూ టు లేబుల్ అంటే ఏంటంటే మనకి పవర్ సెక్టర్ ఫండ్ ఉన్నదనుకోండి, మనకు తెలుసు పవర్ రిలేటెడ్గా రిస్క్ ఉంటుందని. ఓకే, నౌ వాళ్ళు పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే కొన్ని బ్యాంక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ బ్యాంక్స్ పవర్ కంపెనీస్కి అప్పులు ఇస్తున్నాయి, అందుకని నేను బ్యాంకింగ్ ఎక్స్పోజర్ తీసుకున్నా అని చెప్పి. ఇది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఇదేంటంటే సేఫ్ గేమ్ ఆడడం అన్నమాట. మనకి ఓవరాల్గా పవర్ కంపెనీస్ అన్ని ర్యాలీ అయ్యేటప్పుడు మనం ఆ ర్యాలీలో కొంచెం వరకు మిస్ అయిపోతుంటాం అన్నమాట ఫండ్ మేనేజర్స్ తీసుకునే ఇలాంటి సేఫ్ గేమ్స్ వల్ల. నేను పవర్ సెక్టర్ రిలేటెడ్ మాట్లాడాను, కానీ అక్రాస్ చాలా థీమ్స్లో కొంతమంది ఫండ్ మేనేజర్స్ ఇలాంటి కాల్స్ అయితే తీసుకుంటారు. ఐ పర్సనలీ ప్రిఫర్ ట్రూ టు లేబుల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి. ఎందుకంటే నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్ చేస్తాను కదా, అలాంటప్పుడు అక్కడ ఫండ్ మేనేజర్స్ ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని సెబీ పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పి ఎక్స్పోజర్ తీసుకున్నారనుకో నేను అలాంటి ఫండ్స్ని కొంచెం వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. మ్యాక్సిమం మిగిలిన ఇన్వెస్టర్లు కూడా నేను చెప్పదలుచుకున్నది ట్రూ టు లేబుల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేయడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ మన రిస్క్ అప్డేట్ ఆధారంగా ఇది కరెక్టా కాదా మనకి డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యాజ్ పర్ రెగ్యులేషన్ అయితే మాత్రం అలౌడ్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ తౌఫిక్ అలీ గారు అడుగుతున్నారు. వెన్ ఐఎమ్ గోయింగ్ టు బై స్వాన్ డిఫెన్స్ స్టాక్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ట్రేడ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్. అండి, రీసెంట్గా చాలామంది వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు స్వాన్ డిఫెన్స్ రిలేటెడ్గా. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్వాన్ డిఫెన్స్ ఏదైతే ఉన్నదో
దీన్ని స్వాన్ గ్రూప్ రీసెంట్గా ఎక్వైర్ చేసింది. దీని ప్రీవియస్ ఓనర్స్ ఎవరు? అనిల్ ధీరుభాయ్ అంబానీ గారు. ఇది అనిల్ అంబానీ గారి గ్రూప్ కంపెనీ. చాలా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయి అండ్ అలాగే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్లో ఈ స్వాన్ గ్రూప్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు రీలిస్ట్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇలాంటి ఇన్సాల్వెన్సీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి ఇది ఐఆర్పీ స్టేజ్ 1లో ఉన్నది. ఈ ఐఆర్పీ స్టేజ్ 1లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ వీక్లో ఒక్కరోజే ట్రేడ్ అవుతాయి, మండే రోజే ట్రేడ్ అవుతాయి. సో ఎవరైనా ఈ స్టాక్స్లో కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఐఆర్పీ స్టేజ్ 1 స్టాక్స్ అన్నీ కూడా మండే రోజే ట్రేడ్ చేయగలరు. ఒకవేళ మండే రోజు హాలిడే ఉన్నట్టయితే ట్యూస్డే రోజు ట్రేడ్ చేయగలరు అన్నమాట. సో ఇది మీరు ఒకసారి మండే ట్రై చేస్తే ఒకవేళ లిక్విడిటీ ఉంటే అప్పుడు మీకు దొరికే ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో స్వాన్ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఇది, మిగిలిన వ్యూవర్స్ కూడా యూ కెన్ నోట్ ఇట్ డౌన్. మన నెక్స్ట్ క్వశ్చన్ కేశవ్ కృష్ణ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ట్యాక్స్ హార్వెస్టింగ్? ఈ సంవత్సరం అందరూ స్టాక్ మార్కెట్లో చేసేది అదే అండి. నాకు తెలిసి గవర్నమెంట్కి ట్యాక్స్ పెద్దగా ఈ సంవత్సరం అయితే రాదు. ఎంతమంది ప్రాఫిట్లో ఉంటారు? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లాసెస్లోనే ఉంటారు. అండ్ ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయకపోతే ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే బేసికల్లీ మన దగ్గర ఆల్రెడీ పోర్ట్ఫోలియో లాసెస్ అయితే ఉంటాయి కదా, వేరే స్టాక్స్లో ఉంటాయి, ఫండ్స్లో ఉంటాయి. ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటంటే ఏవైతే లాస్ మేకింగ్ హోల్డింగ్స్ ఉన్నాయో వాటిని మనం 31st మార్చ్ లోపల సెల్ చేసి అండ్ ఆ డబ్బులతో మనం ఆ సెక్యూరిటీ కానీ వేరే సెక్యూరిటీ కానీ పర్చేస్ చేసాం అనుకోండి, రేపు ఫ్యూచర్లోని మన గెయిన్స్ వస్తే ఈ లాసెస్ ఏవైతే మనం ట్యాక్స్ ఫైల్ చేస్తామో ఈ లాసెస్తో ఆ గెయిన్స్ని ఆ లిమిట్ వరకు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఈ లాస్ ఏదైతే ఉన్నదో అంతవరకు మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు, దానిపైన వచ్చిన ప్రాఫిట్కే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి బేర్ మార్కెట్స్లోని మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుల్ మార్కెట్లోని మనకి ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయకపోతే ఇట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్. నేనైతే పర్సనల్లీ ఈ సంవత్సరం ట్యాక్స్ హార్వెస్టింగ్ అయితే చేస్తాను. కాకపోతే ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలి. మనం స్టాక్ అమ్మిన తర్వాత ఆ స్టాక్ పెరిగిపోయే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ డే పెరిగిపోయినప్పుడు అరే అనవసరంగా అమ్మాయినే, నేను అమ్మకపోయినా బాగున్నాయి, ట్యాక్స్ రూపంలో మిగిల్చుకునే దానికన్నా కూడా ఈ ర్యాలీలో మిస్ అయిపోయినా అని చెప్పి బాధపడే ఇన్వెస్టర్లు కూడా ఉంటారు. సో ఇలాంటి రిస్క్ ఉంటుంది. అండ్ అలాగే బ్రోకరేజ్ ఛార్జెస్ అండ్ మిగిలిన అదర్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మనం అమ్మినప్పుడు అండ్ అలాగే కొన్నప్పుడు పే చేస్తాం. సో ఇది ఒక పార్ట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసి క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ అయితే తీసుకోండి. బట్ డెఫినెట్లీ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ లాసెస్ ఉన్నట్టయితే ఆ లాసెస్ మనం యాక్చువల్లీ ఇండియాలోని రూల్ లేదు, బట్ యూఎస్లో అయితే 30 days గ్యాప్ రూల్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ సేమ్ స్టాక్ కొనాలనుకోండి ఆర్ సేమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి 30 days గ్యాప్ అయితే ఉంటుంది. వేరేజ్ మన ఇండియాలో ఆ రూల్ లేదు కాబట్టి మనం సేమ్ స్టాక్ అయినా సేమ్ ఫండ్ అయినా కూడా కొనవచ్చు. కాకపోతే ఇంట్రాడే అంటే సేమ్ డే సెల్ చేసి సేమ్ డే కొనకండి. ఇంట్రాడేలో మీ బ్రోకర్ అకౌంట్లో కనబడుతుంది. ఒక డే ఆగి మీరు సెల్ చేసిన నెక్స్ట్ డే కొన్నారనుకోండి, దట్ వుడ్ బి బెటర్. కాకపోతే నేను చెప్పిన రిస్క్లు ఏవైతే ఆ రిస్క్లు కూడా గుర్తుంచుకుని క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ అయితే తీసుకొని అండ్ తప్పకుండా ట్యాక్స్ హార్వెస్టింగ్ అయితే ఈ సంవత్సరం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ డెఫినెట్లీ మార్కెట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకు ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఆ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈ లాసెస్ని అయితే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. బై ద వే ఈ లాస్ని మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 8 ఫైనాన్షియల్ ఇయర్స్ పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉన్నట్టయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి రెండింటికి సెట్ ఆఫ్ చేయగలరు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉన్నట్టయితే అది ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మాత్రమే సెట్ ఆఫ్ చేయగలరు. మన నెక్స్ట్ క్వశ్చన్ భిక్షాపతి గారు అడుగుతున్న, హాయ్ సాయన్న, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లోని రేటింగ్ ఏజెన్సీ స్టాక్స్ లైక్ క్రిసిల్, కేర్ అండ్ ఇక్రా లిమిటెడ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో వాల్యుయేషన్ ప్రకారంగా ఏది బెస్ట్ చెప్పండి అన్న. ఈ సైలెంట్ వెల్త్ క్రియేటర్స్ వీడియో అప్పుడు కేర్ రేటింగ్ 450 రూపీస్లో ఉండేది, క్రిసిల్ 2800 రూపీస్లో ఉండేది. అప్పుడు నేను క్రిసిల్ కొన్నాను. లాస్ట్ సెప్టెంబర్ 2024లో సెల్ చేశాను. ఇప్పుడు లాంగ్ టర్మ్కి వాల్యుయేషన్ ప్రకారం ఏది బెటర్ ఉన్నది? హాయ్ అండి, రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో చాలా మంచి బిజినెస్ అండి, అసెట్ లైట్ బిజినెసెస్. దే మేక్ వెరీ గుడ్ క్యాష్ ఫ్లోస్ అన్నమాట. సో మూడిట్లోని మీరు పీఈ మల్టిపుల్ ఆధారంగా మనం ఓన్లీ డెసిషన్ తీసుకోవాలి. పీఈ మల్టిపులే కాదు, వాళ్ళు జనరేట్ చేసిన ఆర్ఓసీస్ అండ్ సేల్స్ గ్రోత్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కన్సిడర్ చేస్తే మూడు ఒకలాగే ట్రేడ్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఆల్వేస్ క్రిసిల్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌటే లేదు. ఈ మూడిట్లోకి కంపేర్ చేసినట్లయితే కొంచెం వరకు ఇక్కడ అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ దీస్ ఆర్ గుడ్ బిజినెసెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా స్టడీ చేయనట్టయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. వర్త్ స్టడీయింగ్ ఇండస్ట్రీ ఫర్ షూర్ ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి క్రెడిట్ గ్రోత్ బాగా స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే వీళ్ళ బిజినెస్లో కూడా మనం చాలా మంచి గ్రోత్ చూస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్, వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు, మీదుగా మన హ్యాండిల్ నుంచి వచ్చింది. షుడ్ వి ఎగ్జిట్ మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్? పీ గాట్ పిక్డ్
performance bottomed, no news from management, news circulating that they bought Zomato, Kalyan Jewellers, etc. with high value. Please throw some light on Motilal Oswal funds. ఎక్కడ బాటమ్డ్ అవుట్ అండి? నాకు ఇప్పుడు కూడా లార్జ్ క్యాప్ కేటగిరీలో, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే కనబడుతుంది. మీరు ఏమైనా 5 days, 6 days, 7 days చూస్తున్నారా? ఫండ్స్ని ఇప్పుడు మనం అలా చూడకూడదు. ఇన్ఫ్యాక్ట్ 1 year కూడా కరెక్ట్ కాదు. 1 year అనే కాదు, ఎప్పుడైనా కూడా మనకి నెంబర్ 1 ఫండ్స్ అనేవి ఎప్పుడు ఈ సంవత్సరం నెంబర్ 1, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 ఉండాలని లేదు. మనం లాంగ్ టర్మ్లో చూడాల్సింది ఏంటంటే, కేటగిరీలో 50 ఫండ్స్ ఉన్నట్టయితే మీ ఫండ్ 24th, 23rd ఆర్ 28th ఫండ్ ఉన్నా కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ ఫండ్. ఓకే, మీ ఫండ్ ఒకవేళ 40th ర్యాంక్లో ఉన్నది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఫండ్. ఆర్ 40th ఆర్ బిలో ర్యాంక్లో కన్సిస్టెంట్గా ఉంటున్నట్టయితే, అది కూడా ఒక 1 year కాదు, కొన్నిసార్లు 1 yearsలోని బాటిల్లో ఉన్న ఫండ్స్ కూడా నెక్స్ట్ బాగా పర్ఫామ్ చేసిన సినారియోస్ అయితే క్లియర్లీ ఉన్నాయన్నమాట. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా అంటారా, వాళ్ళు ఏం హోల్డ్ చేస్తున్నారు, వాటి రిలేటెడ్ వాళ్ళు ఎలాంటి ఎగ్జిట్ కాల్స్ తీసుకున్నారు, బై కాల్స్ తీసుకున్నారు అన్నది అది ఫండ్ మేనేజర్ ఒక డిస్క్రిప్షన్. ఫండ్ మేనేజర్ ఒకవేళ ఆ కంపెనీలో గ్రోత్ లేదని వాళ్ళకి అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు దాని రిలేటెడ్గా చర్న్ కాల్ కూడా తీసుకుంటారు. వాళ్ళు వాటిని హోల్డ్ చేసి లైఫ్ లాంగ్ అయితే ఉండరు అన్నమాట. సో అన్లెస్ మీరు పోర్ట్ఫోలియోలో మొత్తం మోతిలాల్ ఫండ్స్తో నింపేసినా, లేకపోతే 50-60% ఫండ్స్ మోతిలాల్ ఫండ్స్తో నింపేసినా తప్పించి మిగిలిన అదర్ కేసులో మీరు సెన్సిబుల్ పోర్ట్ఫోలియో ఎలొకేషన్ చేశారనుకోండి, అంటే అక్రాస్ కేటగిరీస్లో డిఫరెంట్ ఏఎంసీస్ నుంచి ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద ఫండ్ మోతిలాల్ ఫండ్ అనుకోండి, మీరు ఈ న్యూస్లను పట్టుకుని ఎటువంటి వరీ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఈ మీరు హోల్డ్ చేసిన ఫండ్ ఏదైతే కన్సిస్టెంట్గా, నేను చెప్పాను కదా, కేటగిరీ యావరేజ్ కన్నా కూడా బిలో పర్ఫార్మెన్స్, అది కూడా అట్లీస్ట్ ఒక 2 years పైనే ఓకే ఉన్నట్టయితే, అప్పుడు దాని రిలేటెడ్ మీరు రివ్యూలో పెట్టి దాని డెసిషన్ తీసుకోవడం బెటర్. కానీ ఆర్ ఫండ్ మేనేజర్ మారిపోయాడు, కొత్త ఫండ్ మేనేజర్ వచ్చిందో పర్ఫార్మెన్స్ బాటమ్ అవుట్ అయిపోవడం ఇలాంటివి కనబడుతున్నాయి అనుకోండి, దెన్ ఎగ్జిట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోలే. కానీ ఓన్లీ న్యూస్లో ఏది తిరుగుతుందో అది పట్టుకుని మనం ఫండ్స్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ 1-2 స్టాక్స్, మన ఫండ్లో 1-2 స్టాక్సే ఉండవు కదా, 30 స్టాక్స్ ఉంటాయి. సో ఆర్ 40-50 స్టాక్స్, కొన్ని ఫండ్స్లో అయితే 100-200 స్టాక్స్ కూడా ఉంటాయి. సో ఫండ్ మేనేజర్ మీకు ఆ కేటగిరీ యావరేజ్ కన్నా కూడా బెటర్ రేట్ని డెలివర్ చేస్తున్నంతకాలం మీరు వరీ అవ్వక్కర్లేదు. అండ్ కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకోవద్దు. ఓకే, ప్రీవియస్గా కాంట్ రిలేటెడ్గా కూడా నేను వార్నింగ్ ఇస్తూ వచ్చాను. ఇప్పుడు మోతిలాల్ అవ్వచ్చు, రేపు వేరే ఏఎంసీ అవ్వచ్చు. ఎప్పుడైనా ఏదైనా ఏఎంసీ ఒక ఫండ్స్ టాప్ ర్యాంక్స్లో కనబడుతున్నాయి అనుకోండి అక్రాస్ కేటగిరీ, చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం అదే ఏఎంసీ ఒక ఫండ్స్తో నింపేస్తుంటారు అన్నమాట. దట్ ఈస్ రాంగ్. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాంటి రిస్కులు తీసుకోకుండా మీరు ఉన్న 5 ఫండ్స్లో వన్ ఆఫ్ ద ఫండ్ ఇది అనుకోండి, అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, సాటర్డే మీరు రిలీజ్ చేసిన క్రెడిట్ కార్డ్ అరాచకం వీడియో చూసాక నా క్రెడిట్ ప్రొఫైల్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే, ప్రొఫైల్లో నేను యాక్చువల్గా తీసుకున్న యాక్టివ్ అండ్ క్లోజ్డ్ క్రెడిట్ కార్డ్స్తో పాటు నాకు కొన్ని తెలియని లోన్స్ కూడా కనబడ్డాయి. NDX P2P ప్రైవేట్ లిమిటెడ్ పర్సనల్ లోన్ 1.5 lakh తీసుకున్నట్టుగా, అండ్ అలాగే ఇలా వేరియస్ లోన్స్ తీసుకున్నట్టుగా కనబడినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ లోన్స్ నేను తీసుకోలేదు, వీటి గురించి ఎవరిని ఎంక్వైరీ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. నా ప్రొఫైల్లోకి అయితే వచ్చేసి వీటిని ఎలా డీల్ చేయాలి. అండ్ ఇది చాలా సింపుల్. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా చాలామంది చెక్ చేయరు. మన సిబిల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఇలాంటివి వచ్చేస్తుంటే వాటిని సాల్వ్ చేసుకొని చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంటుంది అన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీకు ఏదైతే ఫైనాన్షియల్ ఎంటిటీతో ఇష్యూ ఉన్నదో, ఓకే, వాళ్ళ అంబుడ్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఫస్ట్ మెయిల్ డ్రాఫ్ట్ చేయండి. నా సిబిల్ ఇలా కనబడుతుంది, దీన్ని రిమూవ్ చేయాలి, నేను తీసుకోలేదు అని చెప్పి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు సొల్యూషన్ రాకపోతే మీరు ఈవెన్ RBI అంబుడ్స్మెంట్కి ఎస్కలేట్ చేస్తే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది. ప్రీవియస్గా మేము స్టెప్ బై స్టెప్, అంటే మీకు కంప్లైంట్ చేయడం ఇవన్నీ తెలియనట్టయితే, ప్రీవియస్గా చందుకి ఇలాంటి ఇష్యూ జరిగిందన్నమాట. ఆ ఇష్యూ జరిగినప్పుడు యాక్చువల్ చందు పుట్టకముందే ఆంధ్ర బ్యాంక్లో లోన్ తీసుకున్నట్టుగా, ఆర్ చందు 10th చదువుతున్నప్పుడు ఆంధ్ర బ్యాంక్లో లోన్ తీసుకున్నట్టుగా తన సిబిల్లో అయితే కనబడడం స్టార్ట్ అయింది. సో దాన్ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పి మేము ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యామో దాంతో తన సిబిల్లో క్లియర్ అయిపోయింది అన్నమాట. తన సిబిల్ నెగిటివ్గా వెళ్ళిపోయింది. సో అది ఎలా సాల్వ్ చేసాం రికార్డ్ చేసి కూడా పెట్టాం. మీరు ఆ వీడియో చూడండి. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు లాస్ట్ సాటర్డే వీడియో ఏదైతే ఉన్నదో అది మిస్ అయినట్టయితే ఇట్స్ ఎ వెరీ మ్యాండేటరీ వీడియో. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా మనకి ఈ క్రెడిట్ కార్డులో బెనిఫిట్ ఉంటుంది, ఆ క్రెడిట్ కార్డులో బెనిఫిట్ ఉంటుందంటే మనం అట్రాక్ట్ అయిపోయి చూసేస్తాం. బట్ ఆ బెనిఫిట్స్తో పాటు రిస్కులు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, చూసి జాగ్రత్త పడండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ సిబిల్ రిపోర్ట్ని చెక్ చేయట్లేదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీరు రాసిన కొన్ని లోన్స్ని, కొన్ని మీరు ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో బై నో పే లేటర్
యూజ్ చేసినా కూడా మీకు ఈ లోన్స్ కనపడే ఆస్కారం ఉంటుంది. అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇష్యూని అయితే సాల్వ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. నిన్న వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. అండ్ అలాగే ఎవరైతే ఈ హైయర్ ఇంట్రెస్ట్ రేట్కి ఎఫ్డీస్ బుక్ చేసుకోవాలనుకుంటారో మీరు స్టేబుల్ మనీ ఒక ప్లాట్ఫామ్ని అయితే యూజ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.